ఆచి చికెన్ మసాలా. తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్లో రాబోయే 2 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవనున్నట్లు తెలిపింది. అలాగే శంషాబాద్, ముచ్చింతల్, షాద్ నగర్, మహబూబ్ నగర్, వికారాబాద్ లోని పలు ప్రాంతాలలో వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువగా గాలులు వీస్తాయని అంచనా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, రాష్ట్రంలోని రానున్నటువంటి 2 గంటల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా గద్వాల్ జిల్లా కావచ్చు, దాంతో పాటుగా రాష్ట్రంలోని హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో కొంత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఉమ్మడి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్లో రాబోయే 2 గంటల్లో ఉరుములు మెరుపులతో ఉన్నటువంటి వర్షం కురవనున్నట్లు తెలపడం జరిగింది. దాంతో పాటుగా శంషాబాద్, ముచ్చింతల్, షాద్ నగర్, మహబూబ్ నగర్, వికారాబాద్ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లతో వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే హైదరాబాద్ నగరంలో కొంత తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేయడం జరిగింది. ప్రజెంట్ అయితే హైదరాబాద్ నగరంలో కూడా కొంత చల్లటి వాతావరణం ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒకసారి దీనికి గల కారణాలు కూడా చూస్తే మాత్రం నైరుతి బంగాళాఖాతంలో ఒక తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో కావచ్చు, దాంతో పాటుగా తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతం నుండి అంతర్గత కర్ణాటక వరకు సముద్ర మట్టం 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుంటే ఒక ద్రోణి ప్రభావంతో కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా తెలపడం జరిగింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. దాంతో పాటుగా ఉష్ణోగ్రతల విషయానికి వస్తే మాత్రం ఈ రోజు ఉన్నటువంటి ఉష్ణోగ్రతల కంటే కూడా 2 నుంచి 3 డిగ్రీల వరకు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వనపర్తి, షాద్ నగర్, మహబూబ్ నగర్, మహబూబాబాద్, గద్వాల్ ఈ ప్రాంతాలలో మాత్రం కొంత వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రజెంట్ అయితే చల్లటి వాతావరణం ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రానున్నటువంటి 2 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పాటుగా గంటకు ఏదైతే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలపడం జరిగింది. మనం చూస్తున్నాం గత నెల రోజుల నుంచి కూడా అడపాదడపా ఇలాంటి వాతావరణమే రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. ఈ వాతావరణానికి ప్రధాన కారణం చూసుకుంటే మాత్రం గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడం అనేది కూడా ఒక రకంగా కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు ఏర్పడడం, తేమగాలులు రావడంతో కూడా కొంత క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయని కూడా చెప్పడం జరిగింది. కొద్ది సమయంలోనే భారీ వర్షం కురవడము, వడగళ్ల వాన కురవడము, ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రానున్నటువంటి 2-3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో ఇలాంటి వాతావరణమే కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలపడం జరిగింది. సునీత, రైట్, థ్యాంక్ యూ వంశీ.